యేసుక్రీస్తు వారు దేవుడని ఎక్కడ రాస్తుంది? బైబిల్ చెబుతా ఉంది యెషయా గ్రంథంలో ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడింది. తీతుకు రాసిన పత్రికలు ఏం రాయబడింది? ఆయన మహాదేవుడు అని రాయబడింది. ఇప్పుడు యోహాను పత్రికలు ఏం రాయబడిందట? ఆయనే ఏ దేవుడు? నిజమైన. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్ కూడా మనకు చెప్తా ఉంది యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడని, మహాదేవుడని, నిజమైన దేవుడని. మరి ఇక్కడ మనకు రెండు కనపడతా ఉన్నప్పుడు బైబిల్ ఏం మాట్లాడుతుంది? మీకు ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నారు. మరి తండ్రి అయిన యెహోవా దేవుడా, కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ గొప్ప సమాధానం చదవండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం. అందరూ చదవండి మాట, అందరూ చదవండి. నేనును తండ్రియును ఏమైనా, చెప్పాలి గట్టిగా. నేనును తండ్రియు ఏమైనా ఏకమైనా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పండి. పాలలో నీళ్ళు కోసం పాలు వేరు, చెప్పాలి గట్టిగా. పాలు వేరు, నీళ్ళు వేరు. ఇప్పుడు మీకు నీళ్ళు కనపడతాయా? పాలు కనపడతాయి? చెప్పాలి గట్టిగా. ఏం కనపడుతుంది? పాలు కనపడతాయి. ఇప్పుడు దేవుడు మనకి రెండు విధానాలుగా తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. ఒకటి తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన యేసుక్రీస్తు వారిగా, మూడవది పరిశుద్ధాత్మ దేవునిగా మనకు వారి ప్రత్యక్షతలు కనపరుస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథమేమో ఒక దేవుడు రాస్తుంది, కానీ పాత నిబంధనలోనేమో తండ్రి అయిన దేవునిగా, కొత్త నిబంధనలోనేమో యేసుక్రీస్తు వారిని దేవునిగా పేర్కొన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎవరు దేవుడు అనే ప్రశ్నలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేనును అనగా యేసుక్రీస్తును, నా తండ్రియు ఏమైనా. ఫిలిప్కి మనకొచ్చిన ప్రశ్నే వచ్చిందట. యేసుక్రీస్తు వారి శిష్యుడైన ఫిలిప్కి మనకొచ్చిన ప్రశ్నే వచ్చిందట. అయ్యా, మేమందరం నిన్ను చూచాం. అంటే వాళ్ళ కన్నులు ఎవరు చూసినాయి? కుమారుడైన యేసుక్రీస్తు వారు చూసినాయి. అడిగారట, ఏమని అడిగారు? మాకు ఎప్పుడు తండ్రిని కనపరుస్తాం, మేము ఎప్పుడు తండ్రిని చూస్తాం అని అన్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి చెప్పనా? నన్ను చూచినవాడు, చెప్పాలి గట్టిగా, నన్ను చూచినవాడు నా తండ్రిని. అదేంటి?